హాయ్ హలో. సో వన్ మోర్ షార్ట్ వీడియో. ఈ షార్ట్ వీడియో వచ్చేసి అనమాట. ఈరోజు సండే కాబట్టి మంచిగా హెల్తీ ఫుడ్ చేసుకున్నాము. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ సండే అనమాట. ఇది వచ్చేసి ఆకుకూర పప్పు, నెక్స్ట్ ఈజ్ రాగి ముద్ద అనమాట. సో ఇంట్లో అందరికీ కూడా కొంచెం వేడి అయింది. సో అందుకే కొంచెం రాగి ముద్ద అయితే కంపు అనేసి రాగి ముద్ద చేశాను అనమాట. సో ఆల్ ఈజ్ సెట్ ఫర్ రాగి ముద్ద. సో రాగి ముద్ద నేను రైస్ వేసి చేస్తాను, కొంతమంది అయితే రవ్వ వేసి చేస్తారు. సో ఫస్ట్ రైస్ అంతా ఉడికిన తర్వాత మళ్ళీ రాగి పిండి వేస్తామన్నమాట. విజిల్ కూడా వచ్చేస్తూ ఉంది పప్పుకి, ఇంకా రైస్ కూడా ఉడికింది. సో ఇంకా రాగి పిండి వేసే టైం వచ్చేసింది అనమాట. సో ఫైనల్ కల్లా పిండి అనమాట. ఇది చాలా రోజులైంది ఇంట్లో రాగి ముద్ద చేయక. సో అందుకే ఈరోజు అయితే హాలిడే కదా, ముద్ద అంటే మనం వేడివేడిగా తింటేనే చాలా బాగుంటుంది. సో చట్నీ కూడా పల్లీ చట్నీ అనమాట. సో కొంచెం చింతపండు, కొబ్బరి, ఉప్పు, కొబ్బరి అన్నీ వేసి, బెల్లం అన్నీ వేసి చేసేది. సో పప్పు చేతికి కొద్దిగా చట్నీ కూడా ఉంటే టేస్ట్ బాగుంటుంది అనేసి కొంచెం చట్నీ కూడా చేశాను అనమాట. ఇంకా ముద్ద కూడా ఉడికేసింది మొత్తం అంతా. రాముతున్నాము అనేసి అంటాం కదా. సో ముద్ద కూడా రామేశాను. ఇంకా పప్పు, ఇంకా ముద్ద రామిన తర్వాత కొంతసేపు మనం హీట్ పెట్టాలి. తర్వాత ఇంకా పప్పు కూడా విజిల్ వచ్చేసింది. పప్పు తర్వాత చట్నీ తర్వాత అన్నీ కూడా వేసేసాను. ఇంకా ప్లేట్లోకి అన్నీ వడ్డించుకునే టైం వచ్చేసింది. సో కొంచెం తిరువాత వేసిన తర్వాత పప్పును అలా బాయిల్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. తిరువాత మొత్తం కూడా పప్పుకి పట్టుకుంటుంది. సో నేను ఇదైతే మా ఫ్రెండ్ నుంచి ఈ టిప్ నాకు తెలిసింది. ఫైనలీ ముద్ద ఈజ్ రెడీ. అందరం కూడా ఇంకా కూర్చున్నాము హాల్లో కూర్చొని, వీఆర్ ఎంజాయింగ్ ముద్ద అనమాట. ఇది వచ్చేసి నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చేశాను. సో ఇంకా మధ్యాహ్నం వచ్చేసి రొట్టి చేసేసుకున్నాము. కొంచెం ముద్ద మిగిలితే దాంతోనే రొట్టి చేసేసుకున్నాం అనమాట. ముద్ద టేస్ట్ అయితే అదర్స్ అంతే. రాగి పిండి రాగులు కొంచెం వైట్గా ఉండడం వల్ల ముద్ద కొంచెం తెల్లగా వచ్చిందనమాట. సో అందరం కూడా హాట్గా ముద్ద అయితే తింటున్నాం అనమాట. ఇది ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నేను చేసిన ముద్ద, చట్నీ తర్వాత పప్పు, ఆకుకూర పప్పు. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.